ప్రేమ కొన్ని జీవితాల్లో వెలుగు నింపుతుంది, కొన్ని జీవితాలని అంధకారం చేస్తోంది. కానీ నా జీవితంలో మర్చిపోలేని బాధని మిగిలించింది. నా పేరు భూమిక. ఇదే నా కథ. ఫస్ట్ డే నా ఆఫీస్కి 15 minutes లేట్. రోజు ఇలానే లేట్గా వస్తావా? నో సార్, ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. యా ఇలాంటివే చెప్పాలి, బట్ రోజు ఇదే చెప్పుకో, బోర్ కొడుతుంది. సారీ సార్. ఇట్స్ ఓకే. అటెండెన్స్లో పంక్చువాలిటీ మిస్ అయినా నేను పెద్దగా పట్టించుకోను, కానీ ప్రాజెక్ట్ టైమింగ్స్లో పంక్చువాలిటీ మిస్ అవ్వకూడదు. అండర్స్టాండ్? షూర్ సార్. అయినా నేను ఫస్ట్ డేనే భయపెట్టాడు ఎందుకు? పద, టీంని పరిచయం చేస్తాను. బై ద వే, ఐఎమ్ రానా, యువర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఐఎమ్ భూమిక. ఎవరు గెలుస్తారంటావు? ఐ డోంట్ నో. నువ్వు చెప్పే. ఏమోరా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఐపీఎల్ సీజన్ లో కూడా ఇంత టెన్షన్ పడలేదు కదరా బాబు. లేదురా, నేను ఐపీఎల్ లో కూడా ఎక్కువ టెన్షన్ పడ్డా. అటు చూడండి. డౌట్ లేదురా, పడిపోద్దిరా. పడిపోద్ది. మీరే పడండి రా, లేకపోతే. రే, ఏం చేస్తున్నారా? ఎస్, వీకెండ్ ప్లాన్ ఏంటో రెడీ చేసుకో, అలానే డబ్బులు కూడా సెట్ చేసుకో. ఏం రామనాథం, కాసేపు ఆగి రావచ్చు కదా. రాయ్, ఇంకోసారి ఆ పేరుతో పిలిచావు అండ్ వదిలే గానీ ఏంటి మ్యాటర్? బై ద వే, షీఈ్ అవర్ న్యూ జాయినింగ్, భూమి. హాయ్. హాయ్ భూమిక. హాయ్. తనకందరూ మన స్టైల్లో వెల్కమ్ చెప్పండి. రాయ్, సారీ. వీళ్ళంతే, మేనేజర్ ఫ్రెండ్లీగా లేకపోతే సాడిస్ట్ అంటారు, ఫ్రెండ్లీగా ఉంటే టెర్రరిస్ట్లా బిహేవ్ చేస్తారు. బై ద వే, వీణా, తనకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే మీ ఓల్డ్ అఫేర్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కూడానా? ఎనఫ్, వర్క్ చేసుకోండి. పని చేయండి అంటే బిల్డింగ్ ఆటలు ఆడుతూ ఉన్నారు, ఈడియట్స్. హాయ్ గైస్. హాయ్. ఏంటే ఫస్ట్ డేనే లేటా? ఏంటేనా? తను నీకు ముందే తెలుసా? అది నా బెస్ట్ ఫ్రెండ్ భూమిక, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఓ, నైస్ టు మీట్ భూమిక. హాయ్. వెయిట్. భూమిక అనేది కొద్దిగా ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంది. వాట్ అబౌట్ భూ? ఏ అల్లా, ఆర్జీబీ హర్రర్ మూవీ టైటిల్ లా ఉంది. వెరీ ఫన్నీ రా సత్యబాబు. సార్థిక్ ఓకే. అయితే ఈ రోజు నుంచి కాల్ హర్ భూమి. అది విన్నాంలే కానీ వాట్ అబౌట్ భూ? రే, భూమిక ఇస్ రిప్రజెంటింగ్ ఎర్త్ రా. తను కూడా భూమిలా చాలా పేషెన్స్తో మీ సొల్లంతా వింటుంది. అనవసరంగా పేరు చెడగొట్టకండి. అవునరా, భూమి చాలా బాగుంది. నైస్ మీటింగ్ యూ. మీ పేరు? కృష్ణమూర్తి. ఒసేయ్, బట్ కాల్ మీ క్రిష్. హాయ్, దిస్ ఇస్ సూర్య. హాయ్ సూర్య. కాఫీ బాగుంది కదా? చాలా బాగుంది. అక్కడున్నాడే తను సూర్య, తను కాబోయే టీమ్ లీడర్. కాబోయే టీమ్ లీడరా? అదేంటి? అంటే ముందున్న టీమ్ లీడర్ లాస్ట్ మంతే రిజైన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ టీమ్ లీడర్ని ప్రమోట్ చేసేంత వరకు మన మేనేజరే టీమ్ లీడ్ చేస్తారు. సో మా అందరిలో బెటర్ క్యాండిడేట్ ఫర్ టీఎల్ అంటే మన సూర్య. నైస్. అగో అక్కడున్నాడే తను క్రిష్. తను ఒక్కరోజు లేకపోతే మా అందరికి చాలా బోర్ కొట్టేస్తుంది. యాక్చువల్గా సూర్యకి పోటీగా తను కూడా టీమ్ లీడర్ అవ్వాలనుకున్నాడు. చూడాలి హైయర్ మేనేజ్మెంట్ ఏం చేస్తారో. సో నెక్స్ట్ వచ్చేసి సార్థిక్.
వర్క్ నాలెడ్జ్ తక్కువ, లోకల్ నాలెడ్జ్ ఎక్కువ. కుళ్ళు జోక్ వేయడంలో ఒక జాబ్ అంటూ ఉంటే ఎంప్లాయ్ ఆఫ్ డికేడ్ అవుతాడు. తను పక్కనున్నాడే జోసెఫ్, చాలా ఇన్నోసెంట్ పర్సన్. తను చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు. సాత్విక్ అండ్ జోసెఫ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. సో ఇది మన టీం. మన టీం ఏమో కానీ నీ ప్రెజెంటేషన్ బాగుంది. థ్యాంక్ యూ టీచర్. అమ్మా ఆటో కావాలా? వద్దు బాబాయ్, బుక్ చేసుకున్నాను. అందరూ యాప్ల వల్ల కిరాయి ఆటోలు ఎక్కుతూ మానేస్తే మాలాంటోళ్ళు ఏమైపోలే ఏంటో. సరే అమ్మా. బాబాయ్ ఒక్క నిమిషం, పటాన్ చెరువు వస్తారా? ఇప్పుడే యాప్లో బుక్ చేసానన్నారు. అది క్యాన్సిల్ అయిపోయింది బాబాయ్. రండమ్మా ఎక్కండి. హే స్టాప్ స్టాప్, నేను కూడా రావచ్చా? అమ్మాయి గారు మాట్లాడుకున్నారు ఆటో. ఆ అమ్మాయితో మాట్లాడతలే. మాట్లాడు. భూమి గారు, యాక్చువల్లీ మీరు ఉండేది పటాన్ చెరువే కదా? వీణా చెప్పింది. నేను ఉండేది మియాపూరే. యాక్చువల్లీ నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా మీతో. పదండి బాబాయ్. సో అమ్మ మీరు అక్కడే పని చేస్తారా? అవును బాబాయ్, ఈరోజే ఫస్ట్ డే. ఓ అవునా, మంచిదమ్మా. సో అమ్మ రోజే ఇక్కడికే రావాలా? ఆఫీస్ అన్నాక రావాలి కదా బాబాయ్. అవునులే అమ్మా. యాక్చువల్లీ ఈరోజు ప్రాజెక్ట్ హెడ్ అంటే రోజు అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి పోవాలన్నమాట. అంతే కదా బాబాయ్, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏమి లేదమ్మా, ఊరికే. యాక్చువల్లీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ హెడ్. అమ్మా నాదో చిన్న మాట వింటారా? ఇంతకు నుంచి నువ్వే చెప్తున్నావు కదయ్యా. రోజు కిస్తులు కట్టుకోవడానికి ఆటో నడుపుకుంటున్నానమ్మా. ఈ యాప్లు వచ్చాక నాలాంటోడికి కిస్తులు డబ్బులు కట్టుకోవడానికి చాలా కష్టం అయిపోతుందమ్మా. మీరు ఒప్పుకుంటే రోజు మిమ్మల్ని పొద్దున్నే ఆఫీస్కి తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికాడ దింపేస్తానమ్మా. అమ్మా నాకు కూడా కొంచెం డబ్బులు మిగులుతాయమ్మా. సరే బాబాయ్, నాకు ప్రతిసారి ఇలా ఆటో బుక్ చేసుకుని వెయిట్ చేసే బాధ తగ్గుతుంది. నేను దిగేటప్పుడు మీ నెంబర్ ఇవ్వండి. చాలా సంతోషం అమ్మా, అలాగే నెంబర్ ఇస్తానమ్మా. అయితే నన్ను కూడా పికప్ చేసుకోండి. అదేంటి, మీకు బైక్ ఉంది కదా? అంటే బైక్ ఉంది, ఒక 2 to 3 days టైం పడుతుంది కదా బైక్ సర్వీస్ అవ్వడానికి. సో సరే, మీ నెంబర్ ఇవ్వండి, నేను స్టార్ట్ అయ్యే ముందు పిక్ చేసుకుంటా. 9944. ఒక్క నిమిషం. క్యారీ ఆన్. హలో సూర్య, చెప్పండి. ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వెళ్ళగానే నేను కాల్ బ్యాక్ చేస్తా. సూర్య అంటే మన సూర్యనా? మన సూర్య. నాకంటే ఫాస్ట్గా ఉన్నాడు. ఏంటి? నథింగ్. ఏంటంట? అది ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కోవాలి, సో ఇంటికి వెళ్ళాక కాల్ చేయమన్నారు. ఓ మీరు నెంబర్ చెప్పండి. 994433. ఏమైంది బాబాయ్? మియాపూర్ వచ్చిందమ్మా. యాక్చువల్ ఇక్కడే దిగాలి. లేదు బాబాయ్, మీరు కొంచెం ముందుకెళ్ళండి. బాబాయ్ ఒక్క నిమిషం. భూమి గారు ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇది నా ఫోన్ నెంబర్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే ఓకే, బాయ్ బాయ్. పదండి బాబాయ్. అమ్మా ఆ అబ్బాయితో జాగ్రత్త. ఎందుకు బాబాయ్, ఏమైంది? ఆ అబ్బాయి మీకోసమే ఆటో ఎక్కాడమ్మా. చూస్తుంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టున్నాడమ్మా. చాలా జాగ్రత్త అమ్మా, ఈ కాలం అబ్బాయిలు నమ్మలేము. సరే బాబాయ్. ఎరా ముందంతా అడుగు దొబ్బి ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం రానా చూస్తే అర్థం అవ్వట్లేదా? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఈవినింగ్ లోపు అప్డేట్ రాలేదో అప్పుడు టీం డిస్టర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అవసరమారా బొక్కలే. లైట్లేరా, సూర్యకృష్ణ చూసుకుంటాలే, వెళ్దాం మెద్దాం బా. పదవే, కాఫీ తాగి చూద్దాం.
ఎవరెక్కడికి కదిలేదు లేదు. ఈవినింగ్ లోపు ఇది కంప్లీట్ చేసేస్తే తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. అంటే సిగరెట్ వేస్తే ఫ్రెష్గా ఉంటుందిగా. అప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుద్ది. అందరికీ కాఫీ నేనే టేబుల్ దగ్గర తెప్పిస్తా, కూర్చుని వర్క్ చేసుకోండి. కూర్చుంటారేట్రా? పదండేళ్ళు దమ్మేద్దాం. ఎవడాపుతో నేను చూస్తా. రేయ్, అది కంప్లీట్ చేస్తే ఓ పని అయిపోద్దిరా. రేయ్ నువ్వు ఊరుకోరా. 2 days పట్టే ప్రాజెక్ట్ ఈవినింగ్ లో సబ్మిట్ చేయాలంటే ఎలా చేస్తాం? మనం జాబ్ చేయాలి, ఊడిగం కాదు. ఆయన ఎంతవరకు అవుద్ది? రేయ్, తర్వాత స్ట్రెస్ అయిపోతావురా. రేయ్ నువ్వు తీసుకుంటున్నావురా స్ట్రెస్ లైట్. రే పదండ్రా. హే హాయ్ బూ. ఎవరు మీరు? గెస్ అయ్యి చూద్దాం. ఛే, హే నేనమ్మా సార్థిక్ని. సార్థిక్? అయ్యో సార్థిక్ నువ్వా? యా. ఏంటి కొండమంగళ తయారయ్యా? కోణమంగ్. హాయ్ హాయ్ భూమి. ఏ పోరా. హే హాయ్. వీడు మామూలుగానే అలా ఉంటాడు. రే. రండి రండి రండి. కరెక్టే కదరా. భూమి మంచి పేరే పెట్టింది. మామ నువ్వు కూడా. ఓకే. ఏయ్ షూస్ అవుట్. ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏం అడగొద్దు ప్లీజ్. అయితే డెఫినెట్లీ అలాంటివి అడగాలి. నీ అకౌంట్లో ఎంతమంది అబ్బాయిలు బక్రాలు అయ్యారు? రే ఏంట్రా అడగటం? కరెక్ట్గానే అడిగానుగా. రేయ్ అడిగేదేదో సరిగ్గా అడుగు. అయితే మరి నువ్వే అడుగు. నీకు 1 minute టైం ఇస్తున్నా. నీ లైఫ్లో జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఆపకుండా చెప్పాలి. మధ్యలో ఆపావో ఈరోజు సాత్విక్ జ్యూస్ ఒకటి తాగే మందు బిల్ కట్టాలి. మినిమం 5,000 అయింది. సరే 5,000 నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. అదేంటి? ఏమైనా ఉంటాయి కదా చెప్పగలను. నా లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసుకోవడమే నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏంటి? నా లైఫ్లో ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నారు అంటే అది మీ 5 మంది. యా అల్లా, గుండెల్ని పిండేసావు పో. అయితే మరి ఈరోజు ఎక్కువ తాగాల్సిందే. సిగ్గులేని ఎదవలరా మీరు. నైట్ ఓట్కా అడుగు, నీ సంగతి చెప్తా. ఏంది సూర్య భూమిని అట్లా చూస్తున్నావు? ప్రపోజ్ గిట్లా వేసావేంది? హే ఏం మాట్లాడుతున్నావు? ఏ ఎందుకు అలా మనుషుల్ని ఇబ్బంది పెడతావు? సారీ సూర్య. చిల్ చిల్, ఇట్స్ ఓకే, లైట్. ఒసేయ్ ఏంటే ఇంత లేట్? వీణా అది ట్రాఫిక్. సరే నువ్వు ఇట్రా. ఏమైంది? సూర్యని టీఎల్గా ప్రమోట్ చేశారు. హో నైస్. నైస్ కాదు భూమి, అక్కడ కృష్ణ చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్న వాడిని అలా చూడలేకపోతున్నాం. హాయ్. హాయ్. ఇట్స్ ఓకే కృష్ణ, ఇప్పుడు కాకపోతే దాని తర్వాత, బట్ నెక్స్ట్ టైం యూ విల్ డెఫినెట్లీ. హే ఇట్స్ ఓకే, నాకు అలవాటే లైట్. కాకపోతే చిన్న బాధ ఉంటుంది కదా, పర్లేదు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. యు ఆర్ సో స్ట్రాంగ్ ఇన్సైడ్. ఐ థింక్ సూర్యని ప్లేస్లో ఉండుంటే ఇంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.
సరే నువ్వు వచ్చే. టేక్ యువర్ టైం. Guys, sweets. కంగ్రాట్స్ Thank సూర్య. you. వీణా, సూర్య. కంగ్రాట్స్ సూర్య. Thank you. Bhumi, this is for you. థ్యాంక్ యూ. భూమి నీకు విషయం చెప్పాలి. చెప్పు కృష్ణ. ఐ లవ్ యూ భూమి. ఐ లవ్ యూ సో మచ్. నీకు నేనంటే ఇష్టమా కాదనేది కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఆలోచించుకుని చెప్పు. కృష్ణ ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే కాదు భూమి, ఆలోచించుకుని చెప్పు.